బులెటిన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. దేశ రాజధాని ఢిల్లీ సహా ఉత్తర భారతదేశంలోని పలు ప్రధాన నగరాల్లో గాలి కాలుష్యం తీవ్రంగా ఉన్న విషయం తెలిసిందే. ఢిల్లీ, యూపీ, నోయిడా, లక్నో సహా పలు ప్రధాన నగరాల్లో గాలి నాణ్యత సూచి క్షీణించింది. ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ ఏకంగా 400కు పైనే నమోదవుతోంది. ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో వాయు నాణ్యత సూచి 400 దాటడంతో గ్యాస్ ఛాంబర్గా మారింది. ఫలితంగా జనం ఊపిరి పీల్చుకునేందుకు తిప్పలు పడుతున్నారు. ఢిల్లీలో ఏక్యూఐ లెవెల్స్ 379తో చాలా పేలవమైన కేటగిరీలో నమోదైంది. ఆ తర్వాత జైపూర్లో 235, చండీగఢ్లో 233, చెన్నైలో 223, భోపాల్లో 208, పాట్నాలో 205తో పూర్ కేటగిరీలో ఉన్నాయి. కోల్కతాలో 189, లక్నోలో 187, అహ్మదాబాద్లో 164, ముంబైలో 154, భువనేశ్వర్లో 150, హైదరాబాద్లో 122, రాయ్పూర్లో 116, బెంగళూరులో 104గా ఏక్యూఐ లెవెల్స్ నమోదయ్యాయి. ఇది మితమైన గాలి నాణ్యతను సూచిస్తుంది. తిరువనంతపురంలో గాలి నాణ్యత 57తో సంతృప్తికరంగా ఉంది. ఆ తర్వాత ఐజ్వాల్లో గాలి నాణ్యత సూచి 32, గౌహటిలో 42 వద్ద నమోదైంది. దీన్ని మంచి కేటగిరీ కింద భావిస్తారు. గాలి నాణ్యత 0 నుంచి 50 మధ్య ఉంటే బాగా ఉన్నట్లు అర్థం. 51 నుంచి 100 వరకు ఉంటే సంతృప్తికరమైందని, 101 నుంచి 200 వరకు ఉంటే మితమైన నాణ్యత, 201 నుంచి 300 ఉంటే తక్కువ నాణ్యత అని, 301 నుంచి 400 వరకు ఉంటే చాలా పేలవమైందని, 401 నుంచి 500 ఉంటే ప్రమాదకర స్థాయిగా పరిగణిస్తారు. అయితే గత కొంతకాలంగా ఢిల్లీలో గాలి నాణ్యత ప్రమాదకరంగా మారుతోన్న విషయం తెలిసిందే. పొరుగు రాష్ట్రాల్లో పంట వ్యర్థాలను తగలబెట్టడానికి తోడు మంచు రాజధాని కమ్మేయడంతో ఈ పరిస్థితి తలెత్తోంది. కాలుష్య నియంత్రణకు పాలకులు ఎన్ని చర్యలు చేపట్టినా ఫలితం ఉండడం లేదు. రోజు రోజుకి గాలి నాణ్యత క్షీణిస్తోంది. ఈ కారణంగా నగరవాసులు తీవ్ర అనారోగ్య సమస్యలకు గురి కావాల్సి వస్తోంది.